ఒకరోజు పశ్చిమ బెంగాల్లోని కొన్ని పోలీస్ స్టేషన్లలో కస్టడీలో ప్రజలు చనిపోతున్నారు అనే వార్తలు బయటకొచ్చాయి. చాలామంది మీద పోలీస్ హింస, చట్టవిరుద్ధమైన అరెస్టులు, ఇంకా కోర్టు అనుమతి లేకుండా నిర్బంధాలు జరుగుతున్నాయి అని. ఇది చూసిన డీకే బాసు, ఒక హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ హెడ్డైన వ్యక్తి, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకు ఉత్తరం రాశాడు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆ ఉత్తరాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా స్వీకరించారు. ఆ ఉత్తరంలో పోలీస్ కస్టడీలో ప్రజల హక్కులు రక్షించబడటం లేదు, ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి అని దానిలో పేర్కొన్నాడు. సుప్రీంకోర్టు చాలా గంభీరంగా ఈ కేసును గమనించి ప్రజల ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, ఆర్టికల్ 22 ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆర్బిట్రరీ అరెస్ట్ ఉల్లంఘించబడుతున్నాయని గుర్తించింది. వాదనలు విన్నటువంటి జస్టిస్ డాక్టర్ ఏఎస్ ఆనంద్ గారు ఈ కేసులో ఒక చరిత్రాత్మక తీర్పు ఇస్తూ, ఎవరికైనా అరెస్టు చేసినా వారిని మానవీయంగా చూసుకోవాలి అని 11 మార్గదర్శకాలు చెప్పారు. అవి: పోలీస్ గుర్తింపు. అరెస్టు చేసే ప్రతి పోలీస్ అధికారికి పేరు, గుర్తింపు నంబర్ ఉన్న బ్యాడ్జ్ ఉండాలి. ఏ అధికారి అరెస్టు చేశాడో స్పష్టంగా తెలుసుకునేలా ఉండాలి. 2. అరెస్ట్ మెమో. అరెస్టు చేసిన వెంటనే ఒక అరెస్ట్ మెమో తయారు చెయ్యాలి. అందులో అరెస్టు చేసిన సమయం, తేదీ ఉండాలి. అది ఒక సాక్షి, కుటుంబ సభ్యుడు లేదా పక్కవారు సంతకం చెయ్యాలి. అరెస్టు అయిన వ్యక్తి కూడా సంతకం చెయ్యాలి. 3. కుటుంబ సభ్యునికి సమాచారం. అరెస్టు అయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యునికి లేదా స్నేహితునికి వెంటనే సమాచారం ఇవ్వాలి. 4. పోలీస్ డైరీలో నమోదు. ఎవరు అరెస్టు అయ్యారు, ఎవరికి సమాచారం ఇచ్చారు అనే వివరాలు పోలీస్ స్టేషన్ డైరీలో రాయాలి. 5. దూర ప్రాంతంలో ఉన్న కుటుంబానికి సమాచారం. ఆ వ్యక్తి బంధువు లేదా స్నేహితుడు వేరే ఊరులో లేదా జిల్లాలో ఉంటే 8 నుండి 12 గంటల్లో ఫోన్ లేదా టెలిగ్రామ్ ద్వారా సమాచారం పంపాలి. వైద్య పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్. అరెస్టు సమయంలో ఒక డాక్టర్తో వైద్య పరీక్ష చేయించాలి. తరువాత ప్రతి 48 గంటలకు మళ్లీ పరీక్ష చేయించాలి. 7. మెమో కాపీ మెజిస్ట్రేట్కు పంపాలి. అరెస్ట్ మెమో కాపీని సంబంధిత మెజిస్ట్రేట్కు పంపాలి. 8. న్యాయవాదిని కలిసే హక్కు. అరెస్ట్ అయిన వ్యక్తికి తన లాయర్ను కలిసే హక్కు ఉంటుంది. అయితే విచారణ మొత్తం సమయంలో కాదు, మధ్య మధ్యలో మాత్రమే. 9. పోలీస్ కంట్రోల్ రూమ్. ప్రతి జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఉండాలి. అక్కడ ప్రతి అరెస్ట్ వివరాలు ప్రదర్శించాలి. 10. ఇన్స్పెక్షన్ మెమో. అరెస్టైన వ్యక్తికి ఎలాంటి గాయాలు ఉంటే వాటిని రాసిన ఇన్స్పెక్షన్ మెమో తయారు చేయాలి. దానిపై ఆ వ్యక్తి మరియు పోలీస్ అధికారి ఇద్దరూ సంతకం చేయాలి. మెజిస్ట్రేటుకు అన్ని పత్రాలు పంపాలి. అరెస్ట్ మెమో, మెడికల్ రిపోర్ట్, ఇన్స్పెక్షన్ మెమో మరియు సంబంధిత అన్ని డాక్యుమెంట్స్ మెజిస్ట్రేట్ వద్ద దాఖలు చేయాలి. జ్యుడిషియల్ మానిటరింగ్. ఈ మార్గదర్శకాలను పాటించకపోతే పోలీసులపైన కోర్టు శిక్షాత్మక చర్యలు తీసుకోవచ్చు.